హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ వెరైటీ చికెన్ కర్రీ అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనేసి నేను ఈరోజు మా మేడంకి నేను చేస్తా అని చెప్పేసి ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళే చేస్తారు కాబట్టి ఒకరోజు స్పెషల్గా ఒక డిఫరెంట్గా మనం చికెన్ కర్రీ చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు నేను చికెన్ చేయడానికి అయితే ముందుకు వచ్చిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ రెడీగా ఉంది ఇక్కడ. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ. సో వీటితోటి సింపుల్గా మన ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ తోటి జస్ట్ విత్ ఇన్ 15 minutesలో చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలి అనేటువంటిది నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఇంకా వీడియో లేట్ చేయకుండా మనమైతే ఈ యొక్క చికెన్ కర్రీని ఏ విధంగా సింపుల్గా చేయాలనేటువంటిది స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏంటంటే ఒక మంచి బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో మనం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ తీసుకొని ఫస్ట్ చికెన్ అనేటువంటిది మంచిగా వాష్ చేసుకొని ఈ యొక్క చికెన్ అయితే ఈ యొక్క బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుండి మనకు ముఖ్యంగా చేయాల్సిందంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పసుపు తీసుకోవాలి. ఈ పసుపుని తీసుకొని కొంచెం మనకి ఈ యొక్క పసుపుని సింపుల్గా తీసుకోండి. సో తర్వాత దీంట్లో మనం ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి యొక్క ఎల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క పేస్ట్ ని ఇక్కడ ఈ చికెన్ లో వేసుకోండి. సో దీని తర్వాత ఇక్కడ మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి కుడక పొడి ఏదైతే ఉందో ఈ కుడక పొడిని కూడా కొంచెం దీన్ని మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే దీని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి యొక్క ఉల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉందో సో దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 2 నుంచి 3 ఉల్లి మనం కారం తీసుకోండి. సో తర్వాత దీంట్లో ఏంటంటే మనం ఇందులోకి మనం కావాల్సినటువంటి కారం తీసుకుందాం. సో కారం తీసుకున్న తర్వాత దీంతో పాటుగా మనకి ముందుగా మనం దీనికి తగినంత ఈ యొక్క కర్రీకి కావాల్సినటువంటి ఉప్పును కూడా తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పెరుగు ఉంది కదా, ఈ పెరుగుని దీంట్లో తీసుకొని ఫస్ట్ దీంట్లో కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఈ పెరుగు అనేటువంటిది చాలా టేస్ట్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది మనకు చికెన్లోకి. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకుందాం. సో దీనికంటే ముందుగా ఏంటంటే కొంచెం ఆయిల్ పోసుకుందాం. దీంట్లో ఈ ఆయిల్ పోసుకొని డైరెక్ట్గా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంట్లో కొంచెం మనం ఇక్కడ కొంచెం ధనియాల పొడి చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఏదైతే రెడీ ఉందో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఒకసారి కంప్లీట్గా మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 15 to 20 minutes వరకు మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఈ యొక్క బౌల్లోకి మనం ఒక 15 minutes వరకు సింపుల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో ఓకే, సరిపోతాయి కదా. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత సింపుల్గా జస్ట్ 10 minutesలో మనం చేయడానికి జస్ట్ బౌల్లో చేయడం రెడీగా జస్ట్ కుక్ చేసుకోవడమే ఈ యొక్క సింపుల్గా మనం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క చికెన్ రెడీ అయ్యే లోపల మనం ఒక బౌల్ తీసుకొని బగారా దినుసులు అన్నీ తీసుకొని దీంట్లో బియ్యం వేసేసి మనం అంతసేపు బగారా రైస్ అయితే రెడీ చేద్దాం. సో ఈ బగారా రైస్ అయ్యే లోపల మనకి ఇక్కడ 20 minutes లోపల మనకి ఒక చికెన్ కర్రీ అనేటువంటిది మనకు ఏ విధంగా రెడీ చేద్దాం చూద్దాం. సో ఇది ఈ యొక్క బగారాకి ఆ యొక్క చికెన్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్గా మనం జస్ట్ 15-20 minutesలో చికెన్ ఏంటి ఈ యొక్క బగారా రైస్ మాత్రం చాలా ఎక్సలెంట్ రెసిపీ అయితే మనం చూడొచ్చు. సో చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ 15 minutes ఫ్రిడ్జ్లో నుంచి పెట్టిన తర్వాత ఈ యొక్క ప్రిపరేషన్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం డైరెక్ట్గా ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ క్యాప్ పెట్టేసి ఒక 10 minutesలో చూడండి ఇప్పుడు మనకు ఏ విధంగా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ 15 minutes తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఒకసారి. సో రెడీ అవుతుంది. సో గుమగుమలాడే చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం నీట్గా కలిపేసుకొని ఒకవేళ మనం కావాలనుకుంటే డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు. ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లో కొంచెం మనం కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకొని డైరెక్ట్గా దీన్ని ఒక 10 minutes
5 minutes లోపల మనం డైరెక్ట్గా తీసేసుకుంటే సరిపోతుంది. సో ప్రిపేర్ ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. సో దీంతో పాటుగా పక్కన కూడా మనకి బగారా రైస్ కూడా ఇక్కడ రెడీ అయింది, చూడవచ్చు మీరు. సో రెడీగా ఉంది ప్రిపరేషన్లో. బగారా రైస్ మరియు చికెన్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో డైరెక్ట్గా దించేసుకొని మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే సో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంత ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను కొంచెం కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొన్ని యాడ్ చేసుకొని సో ఇప్పుడు డైరెక్ట్గా వేడి చేసేసుకొని డైరెక్ట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దాం, తినడం స్టార్ట్ చేద్దాం. ఇంకొక 5 minutes లోపల రెడీ అయిపోతుంది. ఉడికించేసి డైరెక్ట్గా మనం స్టార్ట్ చేసేస్తాం. సో ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూడండి ఒకసారి. సో రెడీగా ఉంది కర్రీ. ఓకే, సో దీంతో పాటుగా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ టేస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకే, సో ముందుగా ఏంటంటే మనం కొంచెం కర్రీ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు స్పెషల్ సో ఇక్కడైతే తీసేసుకొని దీంట్లో కొంచెం రైస్ తీసుకొని ఫస్ట్ ఈ యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే, సో వేడి వేడిగా గుమగుమలాడే చికెన్ అయితే రెడీగా ఉంది. ఓకే, స్మెల్ వస్తుంది ఏమన్నా? స్మెల్ వస్తుందా? ఒక్కసారి ఈ యొక్క జస్ట్ టేస్ట్ అయితే చూద్దాం. సో ఇది చాలా చాలా సింపుల్గా జస్ట్ 15-20 minutesలో తొందరగా మనం అన్నీ కలిపేసి ఒకేసారి బాయిల్ చేసుకుంటే కర్రీ అయితే ఎక్సలెంట్ కర్రీ అయితే రెడీ అవుతుంది. సో ఎందుకంటే నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు అయితే ఈ విధంగా నేను ప్రిపేర్ చేసేవాడిని. సో కాబట్టి ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. ఎక్సలెంట్, వండర్ఫుల్గా ఉంది. సో ఒకసారి టేస్ట్ చూడు ఒక్కసారి. చాలా చాలా ఎక్సలెంట్ టేస్ట్ అండి ఇది. సో ఎందుకంటే చాలా ఇక్కడ ఉన్నటువంటి పీసెస్ కూడా చాలా ఈజీగా బాయిల్ అవుతాయి కాబట్టి చాలా టేస్ట్గా వస్తుంది. సరే, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా వండర్ఫుల్ ఉంది. జస్ట్ 10-15 minutesలో చికెన్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? సో మీరు కూడా ఈ విధంగా చేసినట్లయితే ఒకసారి మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా యొక్క బుల్లితెర యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.